కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పించుకుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటున్నారు దీన్ని. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద వాళ్ళొక రిపోర్ట్ తెప్పించుకున్నారు. దాని తర్వాతే అంటే ముందు చిలకలూరిపేటకి సంబంధించిన సభలో నరేంద్ర మోడీ వైసీపీని టార్గెట్ చేసింది లేదు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడట్లేదని చెప్పి టీడీపీ, జనసేన వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ మొన్న జరిగిన మీటింగ్స్ అమిత్ షా అండ్ ఎవరైతే మోడీ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో దాని తర్వాత వైసీపీ మీద అటాక్ స్టార్ట్ చేశారు. వైసీపీని వాళ్ళు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి కారణం ఇంటెలిజెన్స్ రిపోర్టే కారణం. వాళ్ళు సర్వే చేపించుకున్నారు. దానికి సంబంధించి అది తెలిసిన తర్వాతే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి కూడా చాలా చెప్తున్నారు. ఇంతకీ ఎవరైతే వాళ్ళు తెప్పించుకుంటున్న సర్వేలో ఏదైతే ఇంటెలిజెన్స్ సర్వేలో ఏముంది, ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం ఏంటనేది. ఇది 3/5/2024 డేట్ మీద వచ్చిన ఈ యొక్క రిపోర్ట్ని చూస్తే వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. ఈ సర్వే ఎలా చేసామో అనే దాని మీద కూడా వాళ్ళు ఒకటి ఇచ్చారు. సబ్జెక్ట్ ప్రీ పోల్ సర్వే కండక్టెడ్ ఆన్ అప్కమింగ్ 2024 ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి డేట్ కూడా వాళ్ళు ఇచ్చారు. 3/5 అనే దాని మీద ఉంది. టోటల్గా ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ నోటీస్డ్ ఆన్ ద ఓవరాల్ అబ్జర్వేషన్ అని కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎలా చేసామని చెప్పారు ఈ సర్వే. దాంతోపాటు మనం చూస్తే టోటల్గా 175 నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇచ్చాపురం నుంచి బెండలం అశోక్ టీడీపీ గెలబోతున్నారు. పలాస గౌతు శిరీష టీడీపీ గెలబోతున్నారు. టెక్కలి కింజార పచ్చెన్నాయుడు టీడీపీ. పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న మనం చాలా సర్వేలు చూస్తున్నాము. పాతపట్నం టీడీపీ గెలుస్తుందని చాలా మంది చెప్తున్నారు. బట్ ఈ ఇంటెలిజెన్స్ సర్వే మాత్రం ఇక్కడ ఏం చెప్తుందంటే పాతపట్నంలో రెడ్డి శాంతి గెలబోతున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారు. ఆముదల్ వలస కూన రవికుమార్ టీడీపీ. ఎచ్చర్ల నడికూడి ఈశ్వర్రావు బీజేపీ గెలబోతున్నారు. నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. రాజాం చూసుకున్నట్టయితే కొండ్రు మురళీమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ, ఆయన గెలుస్తున్నారు. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం నిమ్మల జయకృష్ణ జనసేన పార్టీ నుంచి గెలుస్తున్నారు. కురుపాం ఎస్టీ నియోజకవర్గం జగదీశ్వరి గెలుస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి. ఇక్కడ పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం జోగారావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగారావు గెలుస్తున్నారు. సాలూరు ఎస్టీ నియోజకవర్గం సంధ్యారాణి గుమ్మడి సంధ్యారాణి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. బొబ్బిలి ఇక్కడ ఎవరైతే బీబీ నైనా గెలవబోతున్నారు బొబ్బిలిని. చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లిలో గెలవబోతున్నారు అని చెప్తున్నారు. నిజంగా ఈ సర్వే ఒక సంచలనం చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఒక 10-20 సర్వేలు చెప్పాను. ఆ సర్వేలో మొత్తం చీపురుపల్లిలో మాత్రం ఇక్కడి నుంచి బొత్స సత్యనారాయణ గెలవబోతున్నారు అని చెప్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఈ సర్వే చీపురుపల్లిలో మాత్రం కిమిడి కళా వెంకట్రావు గెలవబోతున్నారు అని చెప్తున్నారు. చూద్దాం ఈ సర్వే ఫలితం ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో లేదనేది మనం చూద్దాం. నెక్స్ట్ గజపతి నగరం ఇక్కడ చూసుకున్నట్టయితే కొండపల్లి శ్రీనివాస్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ నెల్లిమర్ల చూస్తే లోకం నాగమాధవి జనసేన పార్టీ నుంచి గెలబోతున్నారు. నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్టయితే అదితి విజయలక్ష్మి గజపతిరావు టీడీపీ గెలబోతున్నారు. శృంగవరపకోట కోళ్ల లలిత కుమారి గెలబోతుంది టీడీపీ నుంచి. నెక్స్ట్ చూస్తే భీమ్లీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడి నుంచి గెలబోతున్నారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలబోతున్నారు అని చెప్తుంది. నిజంగా భీమ్లీ అయితే మనం గంటా శ్రీనివాసరావు అని చెప్తున్నాం. బట్ ఈ సర్వే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ గెలబోతున్నాడు అని చెప్తున్నారు భీమ్లీ. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ చూస్తే వెల్గపూడి రామకృష్ణ బాబు టీడీపీ గెలబోతున్నారు. విశాఖపట్నం సౌత్ చూసుకున్నట్టయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా విశాఖపట్నం నార్త్ విష్ణు కుమార్ రాజు బీజేపీ నుంచి గెలబోతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం వెస్ట్ చూస్తే పి గణబాబు ఇక్కడి నుంచి గెలబోతున్నారు టీడీపీ నుంచి అని చెప్తున్నారు. నెక్స్ట్ గాజువాక పల్లా శ్రీనివాసరావు టీడీపీ గెలబోతున్నారు. చోడవరం కరణం ధర్మశ్రీ ఇది కూడా నిజంగా ఈ సర్వేలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు. చోడవరం ఇప్పుడు వరకు నేను చెప్పిన ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలో మొత్తం చోడవరం టీడీపీ గెలుస్తుందని చెప్తారు. బట్ ఇక్కడ మాత్రం చోడవరం మాత్రం కరణం ధర్మశ్రీ మళ్ళీ గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తుంది. మాడుగుల కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ అనురాధ గెలబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నారు. నెక్స్ట్ అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం మత్స్యలింగం ఎవరైతే ఉన్నారో
వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఈ సర్వే ఏదో కొంచెం తేడాగానే ఉంది. అంటే నార్మల్గా చూసినట్టయితే ఎక్కువ సర్వేలు చెప్పిన వాటిని కాకుండా వీళ్ళు కొత్తగా చెప్తున్నారు. నిజంగా ఇంకేం సంచలనాలు ఉంటాయో ముందుకెళ్ళి చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి గిడ్డి ఈశ్వరి గెలుస్తుంది టీడీపీ నుంచి. అనకాపల్లి కొడతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి. పెందుర్తి నుంచి అదీప్ రాజ్ కలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తున్నారు. నిజంగా పెందుర్తి కూడా మనం చెప్పిన మన సర్వేలు మొత్తం ఇక్కడ నుంచి పెందుర్తిలో అక్కడ జనసేన గెలుస్తుంది అని చెప్పారు. బట్ ఇక్కడ మాత్రం పెందుర్తిలో ఇక్కడ అదీప్ రాజ్ గెలుస్తారని చెప్తున్నారు. చూద్దాం ఎవరు సర్వే కరెక్ట్, ఎవరు ప్రిడిక్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఎలమంచులు చూసుకున్నట్టే సుందరపై విజయ్ కుమార్ జనసేన పార్టీ గెలుస్తుంది. పాయకారావుపేట వంగలపూడి ఎంత టీడీపీ గెలుస్తున్నారు. నర్సీపట్నం చూసుకున్నట్టయితే చింతకాల అయిన పాత్రుడు టీడీపీ గెలుస్తున్నారు. తుని యనమల దివ్య, ఇది కూడా షాకే నాకు. ఎందుకంటే తుని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇప్పుడు తుని మొత్తం ఒక 20 సర్వేల్లో 15 సర్వేలు తునికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. బట్ వీళ్ళు మాత్రం అన్ని రివర్స్ చెప్తున్నారు. వీళ్ళు నాకు తెలిసి తుని యనమల దివ్య అని చెప్తున్నారు. చూద్దాం. పత్తిపాడు ఇక్కడ చూస్తే వరపుల్లి సత్యప్రభ పత్తిపాడు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇంకా నయం వదిలేదు. బట్ పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతారని చెప్పలేదు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్. కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వర పంతం నానాజీ జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. పెద్దాపురం చూసుకున్నట్టయితే నిమ్మకాయల చిన్నరాజప్ప, ఇక్కడ నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ నుంచి గెలుస్తున్నారు. అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. కానీ కొన్ని సర్వేలు మాత్రం అనపర్తి మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బట్ ఇక్కడ బీజేపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తున్న పరిస్థితి. కాకినాడ సిటీ వనమాటి వెంకటేశ్వరరావు, ఇది కూడా కొంచెం షాకే నాకు. ఎందుకంటే కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ గెలుస్తాడని చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం వనమాడి వెంకటేశ్వరరావు గెలుస్తారని చెప్తుంది ఈ సర్వే, ఈ సంచలన సర్వే. రామచంద్రాపురం చూస్తే పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా కొంచెం షాకే. చూద్దాం. ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు టీడీపీ. నెక్స్ట్ అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ. నెక్స్ట్ రాజోలు ఎస్సీ నియోజకవర్గం దేవవర ప్రసాద్ జనసేన పార్టీ. గన్నవరం ఎస్సీ నియోజకవర్గం విప్పర్తి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సర్వేలు చూసుకున్నట్టయితే వేరే అక్కడి నుంచి జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పారు. బట్ ఇక్కడ మాత్రం విప్పర్తి వేణుగోపాల్ గెలుస్తున్నారు జనసేన పార్టీ నుంచి అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే పి గన్నవరం తర్వాత కొత్తపేట బండారు సత్యానందరావు టీడీపీ గెలుస్తున్నారు. మండపేట వై జోగేశ్వరరావు టీడీపీ గెలుస్తున్నారు. రాజానగరం చూసుకున్నట్టయితే జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారు అని చెప్తున్నారు. కానీ నేను చూసిన కామెంట్స్ లో మాత్రం రాజానగరం జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు వాళ్ళు. బట్ ఇక్కడ జక్కంపూడి రాజా అని గెలుస్తున్న పరిస్థితి. రాజమండ్రి సిటీ చూసుకున్నట్టయితే ఆదిరెడ్డి వాసు టీడీపీ. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ. జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ టీడీపీ. రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం మిరియాల శిరీషాదేవి టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ కొన్ని చోట మాత్రం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. రంపచోడవరంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి చాలా సర్వేస్ చెప్తున్నాయి. బట్ ఈ సర్వే మాత్రం ఇలా చెప్తుంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ గెలుస్తున్నారు. నెడదవోళ్ళు కందులు దుర్గేష్ జనసేన పార్టీ గెలుస్తున్నారు. ఆచంట పిత్తాని సత్యనారాయణ టీడీపీ గెలబోతున్నారు. పాలకొల్లు నిమ్మల రామారెడ్డి టీడీపీ గెలబోతున్నారు. నరసాపురం బొమ్మిడి నాయక్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు జనసేన పార్టీ నుంచి. భీమవరం నుంచి పూలపర్తి రామాంజనేయులు జనసేన పార్టీ గెలబోతున్నారు. ఉండి రఘురామకృష్ణంరాజు గెలబోతున్నారు. టోటల్ గా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 60 నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూసాం. నెక్స్ట్ మరొక నియోజకవర్గానికి వెళ్దాం మనం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ గెలుస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ. ఉంగుటూరు నుంచి వాసుబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారు. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ టీడీపీ, ఇది కూడా కొంచెం షాకే. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ అక్కడ ఓడిపోతున్నాడు, అక్కడి నుంచి అబ్బాయి చౌదరి గెలబోతున్నారు అని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. బట్ ఈ సర్వే మాత్రం దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గెలబోతున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఏలూరు చూస్తే బడేటి రాధాకృష్ణ బడేటి బుజ్జి గెలబోతున్నారు టీడీపీ నుంచి. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం మధ్యపాటి వెంకటరాజు టీడీపీ నుంచి గెలబోతున్నారు. పోలవరం ఎస్టీ నియోజకవర్గం చిర్రి బాలరాజు జేఎస్పీ. నేను ఇప్పుడు మొత్తం 20 సర్వేలు చూసినా కానీ పోలవరం నుంచి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. బట్ ఇదొక్క సర్వేనే ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. చూద్దాం ఏం చెప్తారు. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం సొంగారు రోషన్ టీడీపీ గెలుస్తున్నారని చెప్తున్నారు. తిరువూరు మనం చూసుకున్నట్టయితే స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్నారని చెప్తున్నారు. న్యూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్నారు. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గెలబోతున్నారు.
గుడివాడ వెనిగళ్ల రాము గెలవబోతున్నారు. కైకలూరు కామినేని శ్రీనివాసరావు, పెడన కాగిత కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్, పామర్రు ఎస్సీ నియోజకవర్గం కాలే అనిల్ కుమార్, పెలమలూరు బోడే ప్రసాద్, విజయవాడ వెస్ట్ వెలమంచిలి సత్యనారాయణ చౌదరి గెలవబోతున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి సృజన చౌదరి అంటారు ఆయన్ని. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామేశ్వరరావు గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్, మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ గెలవబోతున్నారు టీడీపీ నుంచి. నందిగామ ఎస్సీ నియోజకవర్గం తంగిరాల సౌమ్య గెలబోతుంది టీడీపీ నుంచి. జగ్గేపేట రాజగోపాల శ్రీరామ్ తాతయ్య గెలబోతున్నారు జగ్గేపేట నుంచి. పెద్దకూరపాడు నంబూరి శంకర్రావు. నిజంగా చాలా సర్వేలు ఇక్కడ పెద్దకూరపాడుకు వచ్చేదానికి చాలా సర్వేలు భాష్యం ప్రవీణ్ అని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం నంబూరి శంకర్రావు గెలబోతున్నారు అని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దకూరపాడు. నెక్స్ట్ తాటికొండ ఎస్సీ నియోజకవర్గం తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు దూలిపాలి నరేంద్ర కుమార్ టీడీపీ, వేమూరి ఎస్సీ నియోజకవర్గం నక్క ఆనంద్ బాబు టీడీపీ, రేపెల్ల అనగాని సత్యప్రసాద్ టీడీపీ, తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ, బాపట్ల కోన రఘుపతి. బాపట్ల చూస్తే మనం చాలా మంది ఇక్కడ నుంచి టీడీపీ గెలుస్తుందని చెప్పారు. బట్ బాపట్లలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తుంది ఈ ఇంటెలిజెన్స్ సర్వే. కోన రఘుపతి గెలవబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ మనం చూసినట్టయితే పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు టీడీపీ గెలబోతున్నారు. గుంటూరు వెస్ట్ మనం చూస్తే విడుదల రజని వైఎస్ఆర్సీపీ. ఇది మాత్రం సంచలనం 3 సార్లు సంచలనం. ఎందుకంటే విడుదల రజని ఓడిపోద్దని చెప్పి ప్రతి ఒక్క సర్వే చెప్పింది. ఈ సర్వే మాత్రం ఇంటెలిజెన్స్ సర్వే అంటే ఇది మాత్రం ఇక్కడ విడుదల రజనీని గెలుస్తుందని చెప్తున్నారు. చూద్దాం విడుదల రజనీ గెలుస్తుందా, అక్కడ గల్లా మాధవి గెలుస్తా అనేది. గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ టీడీపీ గెలుస్తారు. చిలుకూరుపేట పత్తిపాటి పుల్లారావు టీడీపీ గెలుస్తారు. నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా సంచలనమే. ఎందుకంటే వినుకొండ టీడీపీ గెలుస్తుంది జీవి ఆంజనేయులు అని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గెలుస్తుందని చెప్తున్నారు. గురజాల ఎల్తిమేని శ్రీనివాసరావు, మాచర్ల జోలగంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ గెలుస్తారని చెప్పొచ్చు. నిజంగా ఇది గెలిస్తే మాత్రం బ్రేకింగ్ కాదు కదా, బిగ్ బ్రేకింగ్ అవుతుంది. మాచర్లకి సంబంధించి 20 సర్వేలు మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుస్తారని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం చూస్తే మాచర్లో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నారని చెప్తుంది. నిజంగా టీడీపీకి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మాచర్లకు సంబంధించి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. బట్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇక్కడ చూస్తే చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, దర్శి నుంచి కొట్టపాటి లక్ష్మి గెలుస్తుంటున్నారు. పర్చూరు చూస్తే సాంబశివరావు, ఇక్కడ ఏలూరు సాంబశివరావు టీడీపీ గెలుస్తున్నారు. అద్దంకి చూస్తే గొట్టిపాటి రవి, చీరాలు చూస్తే ఆమంచి కృష్ణమోహన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది మాత్రం కరెక్ట్గా సూపర్ చెప్పారండి. ఎందుకంటే చీరాలకు సంబంధించి మొత్తం రకరకాలుగా చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అంది. అక్కడ మాత్రం గెలిచేది చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ అని చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇది కూడా సేమ్ ఈ సర్వే అట్లాగే ఇచ్చింది. సంతనూతులపాడు ఎస్సీ నియోజకవర్గం బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ, ఒంగోలు చూస్తున్నాడు దామలచెర్ల జనార్దన్ రావు టీడీపీ, దాంతోపాటు కందుకూరు బుర్రా మసూదన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొండపి ఎస్సీ నియోజకవర్గం డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ, దాంతోపాటు మార్కాపురంలో అన్నయ్య రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ గిద్దలూరు చూస్తే కుందూరి నాగార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ, కావలి చూసుకున్నట్టయితే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆత్మకూరు చూస్తే ఆనం రామ్ నారాయణ రెడ్డి టీడీపీ, కొవ్వూరు చూస్తే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ, నెల్లూరు సిటీ నారాయణ పొంగులూరు టీడీపీ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ, అదేవిధంగా సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ. ఇది కూడా షాకే. ఇక్కడ సర్వేపల్లిలో మాత్రం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవడు అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. ఈ యొక్క ఇంటెలిజెన్స్ సర్వే మాత్రం ఇక్కడ సోమిరెడ్డి గెలుస్తాడని చెప్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. గూడూరు ఎస్సీ నియోజకవర్గం పాసం సునీల్ కుమార్ టీడీపీ, దాంతోపాటు సుల్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం సంజీవయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకటగిరి మాత్రం రామకృష్ణ టీడీపీ గెలుస్తున్నారు. ఉదయగిరి కాకర్ల సురేష్ టీడీపీ. ఉదయగిరి కూడా చాలా సంచలనం అని చెప్పొచ్చు. ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది చాలా సర్వేలు నేను చెప్పాను. బట్ ఉదయగిరి మాత్రం ఇక్కడ కాకర్ల సురేష్ గెలుస్తారు, టీడీపీ గెలుస్తుందని చెప్తుంది. నెక్స్ట్ బద్వేలు దాసరి సుధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. దాసరి సుధా గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం
నెక్స్ట్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్న పరిస్థితి ఏంటి అనేది. నెక్స్ట్ చూద్దాం రాజంపేట. రాజంపేట చూసుకున్నట్టయితే సుగవాయి సుబ్రహ్మణ్యం టీడీపీ. నిజంగా ఇది మాత్రం ఏదో కొంచెం నమ్మాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే సుగవాయి సుబ్రహ్మణ్యం, నేను రాజంపేట చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని 4 సర్వేలు చెప్తే భయ్యా అక్కడ గెలవదు, ఇక్కడ సుగవాయి సుబ్రహ్మణ్యం గెలుస్తారని చెప్పి కామెంట్ చేశారు. బట్ రాజంపేట మాత్రం ఇది మాత్రం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, సుగవాయి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. బట్ మీరు 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 చూడండి ఏంటనేది. కడప చూస్తే అంజాద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు కోడూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయచోటి గండికోట శ్రీకాంత్ రెడ్డి గెలవబోతున్నారని చెప్తున్నారు, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కమలాపురం పుట్ట కృష్ణ చైతన్య రెడ్డి టీడీపీ గెలవబోతున్నారు. జమ్మనమడుగు మూలే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు. పొద్దుటూరు చూసుకున్నట్టయితే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మైదుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ టీడీపీ. శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నందికొట్కూరు ఎస్సీ సుధీర్ దారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కర్నూలు టీజీ భరత్ టీడీపీ. పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నంద్యాల ఎస్ రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బానగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ. డోన్ చూసుకున్నట్టయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పత్తికొండ కేఈ శ్యామ్ కుమార్ టీడీపీ. కోడూరు ఎస్సీ నియోజకవర్గం బుగ్గుల దస్తగిరి ఎవరైతే ఉన్నారో టీడీపీ. అదేవిధంగా అమెన్గూరు బివి జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ. మంత్రాలయం చూస్తే వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆలూరు ఇక్కడ గౌడ గెలుస్తారు టీడీపీ నుంచి అని చెప్తున్నారు. నెక్స్ట్ రాయదుర్గం కాలువ శ్రీనివాసులు టీడీపీ. వరవకొండ పాయలు కేశవ్ టీడీపీ. గుంతకల్ వై వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాడిపత్రి జేసీ యశ్మిత్ రెడ్డి సింగనమల ఎస్సీ నియోజకవర్గం బండారు శ్రావణశ్రీ టీడీపీ. అనంతపురం అర్బన్ ఇక్కడ చూస్తే వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కళ్యాణదుర్గం చూస్తే తలారి రంగయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాప్తాడు పరిటాల సునీత టీడీపీ. మడకశిర ఇక్కడ చూస్తే కరికీర సుధాకర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు అని చెప్తున్నారు. టోటల్గా ఇప్పుడు దాకా నా కాంగ్రెస్లో 2 స్థానాలు, 1 చీరాల, 2 మడకశిర అని చెప్తున్నారు. నిజంగా ఈ సర్వేలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది. చూద్దాం ఎవరో ఎంతవరకు కరెక్ట్ అనేది. నెక్స్ట్ హిందూపూర్ చూద్దాం. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ టీడీపీ. పెనుగొండ ఇక్కడ చూస్తే సవితమ్మ టీడీపీ. పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి టీడీపీ. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కదిరి ఎంఎస్ మక్బూల్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తంబాలపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ. పీలేరు ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ. అదేవిధంగా మదనపల్లె షాజహాన్ బాషా టీడీపీ. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రగిరి వెంకటమణి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి. తిరుపతి ఆర్ని శ్రీనివాసులు జనసేన పార్టీ. శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం. కోనేటి ఆదిమూలం టీడీపీ. సత్యవేడు చూసుకున్నట్టయితే ఇది కూడా కొంచెం షాకే నాకు, ఎందుకంటే సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా సర్వేలు చెప్పాను. ఇక్కడ మాత్రం కోనేటి ఆదిమూలం గెలుస్తాడని చెప్పింది ఇది ఒక్క సర్వే. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటిది. నగిరి గాలి భాను ప్రకాష్ రోజా గారు ఇక్కడి నుంచి అవుట్. గంగాధర్ నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం. డాక్టర్ విఎన్ థామస్ టీడీపీ. చిత్తూరు గురజాల జగన్మోహన్ టీడీపీ. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ చూస్తే మురళీమోహన్ టీడీపీ. పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ. కుప్పం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ. టోటల్గా 175 నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది ఇంటెలిజెన్స్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఇది. టోటల్గా ద పార్టీ వైజ్ బ్రేకప్ ఈజ్ యాజ్ ఫాలోస్ అంటూ ఒకటి ఇచ్చారు. పార్టీ టీడీపీ 105 స్థానాలలో టీడీపీ గెలబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 స్థానాలు గెలుచుకుంటుంది. జనసేన పార్టీకి 16 స్థానాలు వస్తాయి. బీజేపీ 5 స్థానాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 2 స్థానాలు వస్తాయి అని చెప్తున్నారు. టోటల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది టోటల్గా మీరు చూస్తున్నారు. దీంట్లో మీకు ఏదైనా మీరు అనుకుంటుంది ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం పార్లమెంట్కి సంబంధించి ఎవరు ఎన్ని సీట్లు సంపాదించబోతున్నారు అనేది చూద్దాం. పార్లమెంటులో లోక్సభ నియోజకవర్గాలలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా ఇంటెలిజెన్స్ సర్వే చేసింది, ఒకసారి చూద్దాం. అరకు ఎస్టీ నియోజకవర్గం కొత్తపల్లి గీత బీజేపీ గెలుస్తుంది. నిజంగా ఇది నాకు షాకే. కొత్తపల్లి గీత అరకులో గెలుస్తుంది అంటున్నారు. నేను మొత్తం ఇప్పుడు దాకా 20 సర్వేల్లో కూడా వైసీపీ అని చెప్పాను. ఇది మాత్రం కొత్తపల్లి గీత అంట. చూద్దాం అసలే అవుద్దో లేదు. ఓకే, శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ నమ్మొచ్చు. విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ.
విశాఖపట్నం విశాఖపట్నం చూస్తే శ్రీ భరత్ టీడీపీ, అనకాపల్లి బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మాత్రం నాకు డౌటే. బూడి ముత్యాల నాయుడు నాకు డౌటే. ఎందుకంటే అనకాపల్లి అక్కడి నుంచి కూటమి గెలుస్తాయి అని చాలా సర్వేలు చెప్పాను. బట్ ఇక్కడ మాత్రం బూడి ముత్యాల నాయుడు అంటున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించాలి. కాకినాడ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ, అమలాపురం ఎస్సీ గంటి హరీష్ మాధుర్ టీడీపీ, రాజమండ్రి దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ, దాంతోపాటు నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ, ఏలూరు కారుమూరి సునీల్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా కొంచెం డౌట్ పడాల్సిన విషయం అని అనిపిస్తుంది. కారుమూరి సునీల్ యాదవ్ కాకుండా ఇక్కడ వేరే టీడీపీ అభ్యర్థి గెలుస్తారు అన్నట్టుగా చాలా సర్వేలు చెప్పాను. చూద్దాం. ఏలూరు నుంచి అయితే సునీల్ యాదవ్ అంటున్నారు, చూద్దాం. మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ, విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని టీడీపీ, గుంటూరు చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ, నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు టీడీపీ, బాపట్ల తానేటి కృష్ణప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ నుంచి, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ, నంద్యాల పొచ్చ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు చూసుకున్నట్టయితే ఇక్కడ నాగరాజు ఇక్కడ టీడీపీ నుంచి గెలుస్తారని చెప్తున్నారు. అనంతపురం చూసుకున్నట్టయితే శంకర్ నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. హిందూపురం బీకే పార్థసారథి టీడీపీ, కడప వైఎస్ షర్మిల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడే నాకు డౌట్ పడుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల గెలుస్తుందని చెప్తున్నారు కడపలో. అది అవకాశం ఉందా లేదనేది మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్కడ కడపలో చాలా స్ట్రాంగ్ ఉంటారు. వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడి నుంచి ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది కాబట్టి అవినాష్ రెడ్డి గెలిచే అవకాశం పడుతుంది కడపలో. ఇక్కడ వైఎస్ షర్మిల అని చెప్తున్నారు, చూద్దాం. నెల్లూరు చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ, తిరుపతి ఎస్సీ నియోజకవర్గం చూస్తే వరప్రసాద్ రావు ఎవరైతే ఉన్నారో బీజేపీ, రాజంపేట పివి మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు ఇక్కడ దగ్గుమల్ల ప్రసాద్ రావు టీడీపీ. టోటల్గా చూసుకున్నట్టయితే ఇది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు గెలబోతున్నారు అనేది రిపోర్టు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరికైనా సీట్లు అంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు. టీడీపీకి 13, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, జనసేన పార్టీ 2, బీజేపీ 4. టోటల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఇది టోటల్గా ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం దగ్గర ఉన్న రిపోర్ట్గా చెప్తున్నారు. నిజంగా దీంట్లో చూసుకున్నట్టయితే చాలా కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపించింది. అంతకుముందు నేను చెప్పిన వాటికి ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో లేదో అనేది చూద్దాం. ఇంకా ఎలక్షన్ జరగడానికి 4-5 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఏం జరగబోతుంది, ఇంకా ఎన్ని సర్వేలు రాబోతున్నాయి, ఇంకా ఎలా ఉండబోతుంది అనేది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది.